మారాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పరిణామాలు దుమారం రేపుతున్నాయి. నిన్న విజయవాడ సబ్ జైలులో వంశీని కలిసిన జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు అన్యాయం చేసే అధికారులు, నేతలు ఎవ్వరిని వదిలిపెట్టమని అల్టిమేటం ఇచ్చారు. వాళ్లు ఎక్కడున్నా, రిటైర్ అయినా బట్టలూడదీసి నిలబెడతామని ఘాటుగా స్పందించారు. వంశీ తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న చర్చ కూడా ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఇక దీనిపై మన డిబేట్ లో చర్చించేందుకు మనకు అందుబాటులో ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న వంశీతో ములాఖత్ తర్వాత జగన్ చేసిన కామెంట్స్ పై మీ అబ్జర్వేషన్స్ ఏంటి? పోలీసు యంత్రాంగం మీద, అదే విధంగా ఇతర పౌర అధికార యంత్రాంగం మీద ఇలాంటి కామెంట్స్ చేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభం కాలేదు. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారు. అయితే బట్టలు కూడా తీసి కొడతాం, లేకపోతే తీసుకొస్తాం, ఇలాంటి పదజాలం కాకపోయినప్పటికీ మిగిలినటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరికలు చంద్రబాబు నాయుడు గారు చేశారు. అందువలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాడుతున్నటువంటి భాషని మనం చూసినప్పుడు గతంలో వాడిన భాష కంటే కిక్ ఇవ్వాలంటే, కార్యకర్తలకి కిక్ ఇవ్వాలి, లేకపోతే ఒక మీడియాలో దాని మీద పెద్ద ప్రచారం రావాలంటే మరింత తీవ్ర స్థాయిని పెంచుతున్నారు అనేటువంటిది. అది రెండు పార్టీలు, ఒక జగన్మోహన్ రెడ్డి గారనే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా ఆయన తీవ్ర స్థాయిలో దాన్ని చేశారు. దాన్ని ఎవరు సభ్య సమాజం కూడా అంగీకరించాలనేటువంటి గమనించాలి. అదేవిధంగా పోలీసు అధికారుల మీద గతంలో చంద్రబాబు నాయుడు చేసినప్పుడు కూడా, కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా పోలీసు అధికారుల సంఘం దాన్ని తప్పుపట్టింది. ఇప్పుడు కూడా పోలీసు అధికారుల సంఘం రంగంలోకి దిగింది. సరే, అదంతా పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్ జరుగుతూ ఉంది. అందువల్ల ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వల్లభనేని వంశీ అనేటువంటి వ్యక్తి, అతని క్యారెక్టరు, అతని రాజకీయ ప్రస్థానం ఇవన్నీ చూసినప్పుడు నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం, అంటే విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది జర్నలిస్టులు చెప్పినటువంటి సమాచారం, అది నిర్ధారించుకోవాల్సింది వాస్తవా కాదా అనేటువంటిది. ఆయన పరిటాల రవి అనుచరుడిగా ఉన్నప్పుడు ఆయన వ్యవహరించినటువంటి తీరుతోటి అప్పుడు రౌడీ షీట్ తెరిచారని, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ 2014, 2019లో ఎన్నికల్లో పోటీ చేయించడం కోసం రౌడీ షీట్లని ఎత్తేశారనేటువంటి విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. ఏమైనప్పటికీ ఆ రౌడీ షీట్ ఉందా లేదా అనేటువంటి దాన్ని మనం పక్కన పెట్టినప్పటికీ అతను ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తి. ఈ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి కామెంట్స్ రికార్డుల్లో ఉన్నాయా, రికార్డుల్లో లేవా అనేటువంటిది అది సాంకేతికపరమైనటువంటి అంశం. కానీ అవి జనం దృష్టిలో ఉన్నాయి, మీడియా దృష్టిలో ఉన్నాయి, పెద్ద చర్చనీయాంశంగా మారాయి. వంశీతో పాటు కొడాలి నాని ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మనందరికీ తెలిసిందే. అందువలన ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పుకోవాల్సి వస్తే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల పట్ల అత్యంత మొరటుగా వ్యవహరించారు. దానికి ప్రతిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కొంచెం స్మార్ట్ గా వ్యవహరిస్తా ఉంది. ఎందుకంటే అధికారంలోకి రాగానే ఇలాంటి కేసులు బనాయించినా, లేకపోతే ఇంకోటి చేసినా గానీ అది కక్ష తీర్చుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం వెంటనే జనానికి వస్తుంది కనుక ఒక 7-8 నెలలు ఆగి ఇప్పుడు స్టార్ట్ చేశారనేటువంటి అభిప్రాయం సాధారణంగా కలుగుతా ఉంది. అందువలన ఇప్పుడు సత్యవర్ధన్ అనే అతన్ని కిడ్నాప్ చేశాడా, లేకపోతే చేయించాడా అనేటువంటిది, సరే కేసులు దాఖలు చేశారు, కోర్టుకు వెళ్ళింది, తర్వాత ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇప్పటి వరకు అయితే సాంకేతికంగా చూసినప్పుడు అతను నిందితుడు తప్ప నేరస్తుడు కాదు. ఎవరైనా సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అయితే తెలుగుదేశం పెద్దలు ఏమంటున్నారు, అతను నేరం చేసినట్టు ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకపోతే కోర్టు ఎందుకు రిమాండ్కి విధించండి అనేటువంటి వాదన నిన్నటి నుంచి వాళ్ళు మొదలుపెట్టారు. ఒకవేళ అదే ప్రాతిపదిక కనుక అయ్యేటైతే మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా కోర్టు రిమాండ్ విధించింది కదా. అందుకని రిమాండ్ విధించడం అనేటువంటి దాన్ని అవకాశంగా తీసుకొని ఆ విధంగా అది తర్కానికి నిలిచేటువంటిది కాదు. ఏమైనప్పటికీ అతని వివాదాస్పదమైనటువంటి వ్యవహార శైలి,
అతని వ్యవహారాలు ఇవన్నీ ఉన్నప్పుడు కిడ్నాప్ చేయలేదని గాని లేదా చేశాడని గాని నిర్ధారించడానికి ఒక జర్నలిస్ట్ గా నేను సిద్ధం కాదు, కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది నేను చెప్పదలుచుకున్నా. రెండోది, నిజంగా ఒకవేళ ఇది సత్యవర్ధన్ అనే చేత లేదా అతని కుటుంబ సభ్యుల చేత తప్పుడు కేసు కనుక పెట్టించేట్లయితే ఇది ఇటువంటి కేసులు రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధాలుగా మారేటువంటి అవకాశం ఉన్నది. బహుశా దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి అవకాశం వచ్చిందనే ఉద్దేశంతోనే ఆయన ములాఖాతుకు వెళ్ళిన తర్వాత ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి కామెంట్స్ చేశారని నేను భావిస్తున్నాను. అయితే పక్కన అంటే వంశీ భార్య ఉండగా, మహిళను ఉండగా పక్కన పెట్టుకొని బట్టలు ఉడదీసి నిలబెడతాము అని ఇలా కామెంట్ చేయడాన్ని కొంతమంది నుంచి చాలా విమర్శలు వస్తున్నాయి. దీనిపై ఏమంటారు? ఇది ఎంతవరకు? డెఫినెట్ గా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ విధమైనటువంటి కామెంట్స్ బట్టలు ఉడదీసి అనేటువంటిది తప్పు పట్టుతున్నా, నేను కూడా తప్పు పడుతున్నా, అందులో ఏం సందేహం లేదు. కానీ ఇంతకంటే దారుణంగా అసెంబ్లీలో కామెంట్స్ చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండటమే కాదు, ఆయన హావభావాలు చూసినప్పుడు దాన్ని ఎంజాయ్ చేసినట్టుగా మొత్తం టీవీలో ఉన్నటువంటి దృశ్యాలన్నీ ఆ రోజు మనకు కనిపించాయి కదా. మరి అలాంటి వ్యక్తి అప్పుడు అంటే చట్టసభలోనే ఆ విధమైనటువంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు అంత ఎంజాయ్ చేసినట్టు కనిపించినా, లేదా కనీసం తర్వాత అయినా కొడాలి నాని లేదా వల్లభనేని వంశీ మీరు మాట్లాడేది సరైంది కాదు, ఇది అంగీకారం కాదు ఇది అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రకటన కూడా చేయలేకపోయాడు కదా ఆయన. అంటే అర్థం ఏమిటి? సమర్థించినట్టే. అటువంటి వ్యక్తి నేను బట్టలు ఇప్పుతా లేకపోతే ఇంకోటి చేస్తా అని మాట్లాడటంలో నాకైతే పెద్ద ఆశ్చర్యం కనిపించట్లేదు. అట్లా మాట్లాడకపోతే తెలుగుదేశం వైసీపీ కార్యకర్తలకి కిక్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. అందుకనే ఆ విధమైనటువంటిది చేస్తున్నారు. అందుకనే నేనేమంటున్నానంటే తెలుగుదేశం పార్టీలకు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ మీరు కేసులు పెట్టండి, తప్పు చేసిన వాళ్ళని ఎవరిని స్పేర్ చేయొద్దు, కానీ కక్ష సాధింపు అనేటువంటి యాంగిల్ జనం అనుకునే విధంగా వ్యవహరించొద్దు, చట్టబద్ధంగానే వ్యవహరించండి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. రైట్. అది భరత్ యాదవ్ గారు, నమస్తే అండి. డిబేట్ లో జాయిన్ అయినందుకు బీజేపీ నుంచి భరత్ యాదవ్ గారు. నమస్కారం అండి. ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారాలు. యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు పెద్దలందరూ కూడా కొన్ని విషయాలు మాట్లాడారు. ఈ రోజు జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రక్షాళన జరుగుతుంది. ఒకసారి పెద్దలు ఇప్పుడే మాట్లాడారు. నేనేమంటున్నానంటే బట్టలు నిలబెట్టడం అనేది పెద్ద విషయం కాదు. అసెంబ్లీలోనే ఆయన అనేక విషయాలు మాట్లాడాడు, అనేకమైనటువంటి విధాలు మాట్లాడారు, అందరూ ఎంజాయ్ చేశారు అన్నారు. ఎంజాయ్ చేసింది ఎవరు? వైసీపీ నాయకులు, వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ మంత్రులు, వాళ్ళ ఫ్యామిలీ, ఆయన అభిమానించేటువంటి కొంతమంది పెద్దలు. అంతేగాని ప్రజలు యాక్సెప్ట్ చేయకే కదా లేవనిచ్చారు. ఇది మర్చిపోయినట్టున్నారు పెద్ద ఆయన. అందువల్ల నేనేమంటున్నానంటే ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 8 నెలలు అయింది. ఇది గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయింది. 8 నెలల్లో ఆయన నేను రేపే ప్రభుత్వంలోకి వచ్చి అధికారులందరినీ కూడా బట్టలు ఇప్పదేస్తాను అది ఇదని వల్గర్ భాష మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళకి కిక్ వచ్చే విధంగా మాట్లాడుతున్నారని, కిక్కు ఈ విధంగా రాదండి, కిక్కు దిగద్దాయి. ఎందుకంటే ఈ కేసులను పెడితే కిక్కు దిగద్దాయి, కిక్కు ఎక్కదు. అందువల్ల ఏంటంటే మీరు రెచ్చగొడుతున్నారా, కార్యకర్తల్ని అలజడి చేయమంటున్నారా, ఈ రాష్ట్రంలో భయభ్రాంతులు చేయమని మీ వైసీపీ నాయకులకి సందేశం ఇస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు తెలియజేయాలి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఆయన ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేస్తే జైలుకు పోయి పలకరించడం జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, మాస్క్ అడిగారండి, ఒక డాక్టర్ మాస్క్ అడిగారు కరోనా టైంలో. ఆయన్ని పిచ్చోడు చేసి చచ్చిపోయిన దాకా వైసీపీ ప్రభుత్వం వదిలిందా? మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా, మీ ద్వారా అడుగుతా ఉన్నా. అదేవిధంగా డ్రైవరు సుబ్రహ్మణ్యం ఏ విధంగా జరిగిందో మన అందరం కూడా తెలుసు. ఒక డ్రైవర్ని ఏ విధంగా మర్డర్ చేసి ఇంటికి పార్సల్ చేసి ఏదైతే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఏ విధంగా జరిగిందో తెలుసు. అదేవిధంగా ఒక అతను గుండు చేయించడం, ఇలాంటి పరిస్థితులు అన్ని కూడా మీరు మర్చిపోయి ఈ రోజు ఎవరైతే ఈ విధమైనటువంటి దుర్మార్గం చేసిన ప్రభుత్వం ఏదైతే ఉందో మీద ఉందో, మీ అధికారులు ఆ రోజు బ్రహ్మాండం అన్నారు, పోలీస్ అధికారులు సూపర్ అన్నారు, మా అధికారులు అందరూ బ్రహ్మాండంగా చేస్తారు. అంటే
యువతల ప్రతిపక్షంలో ఉన్న అప్పుడున్న ప్రతిపక్షంలో కొట్టి గందరగోళం చేసి మర్డర్లు చేయిస్తే వాళ్ళు పోలీసులు షబాష్. ఈ రోజు చట్టాన్ని సరైనటువంటి దిశలో సరైనటువంటి విధానంలో నడుపుతున్నటువంటి పోలీస్ అధికారులు ఈ రోజు మీరు బట్టలిప్పదీస్తారు. ముందు అన్ని స్టేషన్ లో కేసు పెట్టాలి. యాదవ్ గారు, వంశీ అరెస్ట్ తో ఏపీలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో కనిపిస్తోంది అంటున్నారు జగన్. ఏమి లేవండి, శాంతి భద్రతలు ఏమి ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కూటమిలో ఉన్నటువంటి నాయకులను కూడా తప్పులు చేయొద్దని కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది. వంశీ ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి. అతను ఏ విధంగా మాట్లాడాడండి? ఆ చట్టసభల్లో ఏం మాట్లాడారండి? ఈ పెద్ద మనుషులు చెప్పరండి. చట్టసభల్లో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో వంశీ గారు ఉంటే ఈ రోజు ఆయన సమర్థిస్తూ పోయి జగన్మోహన్ రెడ్డి పలకరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ రోజు ఏదైతే మర్డర్లు అయ్యారో వాళ్ళందరూ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరూ పోయి పలకరించవచ్చు కదండి. చాలా మందిని మర్డర్లు చేయించారు కదా, ప్రభుత్వ హత్యలు కదా అవి. ఎందుకు వాళ్ళు పలకరించలేదు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాపం ఏ పార్టీ నాయకులు కాదు కదా, ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా కాదు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరన్నా పలకరించారండి? ఈ రోజు వాంటెల్లిగా ఏదో ఒక విధంగా ఇక్కడ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో డిస్టర్బ్ చేయాలని, అలజడి చేయాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇకనన్నా రేపే వచ్చేటట్టు ఆయన ముఖ్యమంత్రిగా నేను బట్టలు కూడా తీస్తాను, నేను రోడ్డు మీద నిలబడతాను, నువ్వు బట్టలు కూడా తీసేది మీ ఇంట్లో కూడా తీయాల్సింది, ఇంకెవరు కూడా తీస్తావండి. అందువల్ల ఏంటంటే ఎవరు భయపడరు. ఆయన సక్రంగా బాగా మాట్లాడేటట్టు ఈ కూటమి ప్రభుత్వం చక్కగా మాట్లాడేటట్టు జగన్మోహన్ రెడ్డికి సరైనటువంటి బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఈ యొక్క డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వాస్తవాలు మాట్లాడాలి. మనం అసెంబ్లీలో ఆయన ఎట్లంటే మాట్లాడి ఏడో కూడా మాట్లాడే పెద్ద ఇష్యూ కాదంటే ఎట్లా కాదండి? బట్టలు ఇప్పి పోలీసులను బట్టలు ఇప్పుతారా? పోలీసులను బట్టలు ఇప్పుతాడండి? ఎంత ధైర్యం, ఎంత ధైర్యం అండి బట్టలు ఇప్పి మాట్లాడటానికి, ప్రజల ముందు రోడ్డు మీద నిలబడడానికి ఎంత ధైర్యం అండి? ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దీనికి ప్రతిఫలం అనుభవిస్తాడు. అదేవిధంగా అన్ని స్టేషన్లో కేసులు పెట్టాలి అతని మీద. ఈ సపోర్ట్ చేసే వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టాలండి. ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నంటే దీన్ని తీవ్రంగా ఖండించాల్సింది పోయి ఈ వల్గర్ భాషను ఖండించాల్సింది. కిక్ ఏందండి? కిక్ ఇచ్చేది ఏంది అంటే బూతులు తిడితే కిక్కా? అధికారులు పోలీసులను తిడితే కిక్కా? ఆ రోజు ఏ విధంగా పోలీసులను వాడుకున్నారు మీకు తెలియదా? ఒక ఎంపీని కొట్టించిన విషయం తెలియదా? ఒక ఎంపీ ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రాలేకపోయాడండి. ఎమ్మెల్యేలు సరిగ్గా తిరగలేకపోయాడు. గెలిచిన వాళ్ళు కొంతమంది ఊర్లో వెళ్ళిపోయారండి. ఎంత దుర్మార్గం ఇది. ఆ పాపాలన్నీ అనుభవిస్తున్నారు. వంశీ గారు ఏ విధంగా దొరికాడు, ఏ విధంగా కిడ్నాప్ చేశాడు క్లియర్ గా వీడియోతో సహా పెట్టారండి. ఏ విధంగా దుర్మార్గంగా కిడ్నాప్ చేసి అతన్ని ఏ విధంగా చేశారనేది వీడియోలతో సహా పెట్టినటువంటి పరిస్థితి. అందువల్ల ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని ఈ యొక్క వైసీపీ నాయకులు ఇకనన్నా మెలగాలని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నటువంటి అరాచకాలు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వం ఉందనుకుంటున్నాడు, ఆయనే ముఖ్యమంత్రిలాగా ఫీల్ అవుతున్నాడు. నేను వస్తే నువ్వు వచ్చేది ఏడకండి, ఎవరు నీకు ఓట్లేదు? 11 సీట్లు నీకు పరిమితం చేశారు. 11 కూడా వచ్చేది. అందువల్ల నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు వంశీ లాంటి అనేక మంది దుర్మార్గులు ఉన్నారండి. కొడాలి నాని, రాంబాబు, రోజా గారు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే దాదాపు చాలా మంది 10-15 మంది ఆ యొక్క అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడారో, ప్రజలను ఏ విధంగా తిట్టారో, ప్రజలను ఏ విధంగా భయభ్రాంతులు చేశారో చూస్తే ఒక్కసారి ఈ రాష్ట్రం బీహారా లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా బీహార్ లో ఉన్నావా అని ఒకసారి ఆలోచన ఒకసారి ప్రజలందరికీ వచ్చింది. అందువల్లే ఒక దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? బెంగళూరులో ఉంటున్నాడు. ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడండి. రైట్, ఓకే అండి. ఇక ఏపీలో పాలిటిక్స్ హాట్ గా మారాయి. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత పరిణామాలు దుమారం రేపుతున్నాయి. నిన్న విజయవాడ సబ్ జైలులో వంశీని కలిసిన జగన్ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనకు న్యాయం చేసే అధికారులు, నేతలు ఎవరిని వదిలిపెట్టమని అల్టిమేటం ఇచ్చారు. వాళ్లు ఎక్కడున్నా, రిటైర్ అయినా బట్టలోడదీసి నిలబెడతామని ఘాటుగా స్పందించారు. వంశీ తర్వాత ఎవరు అరెస్ట్ అవుతారన్న చర్చ కూడా ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఓకే, టీడీపీ నుంచి ఆనంద్ సాగర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి.
ఆనంద్ సాగర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. అయితే కమ్మ సామాజిక వర్గంలో ఉన్న వంశీ, అలాగే దేవినేని, కొడాలి నాని వీళ్ళని టార్గెట్ చేసి ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని ఎదగనీయకుండా ఉండడానికే ఇలా చేస్తున్నారని అంటున్నారు కామెంట్స్. మీరేమంటారు? ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు జైలుకు వచ్చాడు, ఎవరిని పరామర్శించాడు, పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడాడు, ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడా, లేకపోతే రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడా, లేదా ఏదైనా ఒక ధర్మబద్ధంగా 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఒక్క మాట అన్న అతని నోట్లోంచి మనం వినగలిగామండి? ఎవరిని చూడడానికి వచ్చాడు? ఒక దళిత ద్రోహిని చూడడానికి వచ్చాడు. ఒక దళితుడిని కిడ్నాప్ చేసి జైలుకి వెళ్ళినటువంటి ఒక వ్యక్తిని చూడడానికి వచ్చాడు, ఓదార్చడానికి వచ్చాడు, బుజ్జగించడానికి వచ్చాడు. గతంలో తన పార్టీ ఎమ్మెల్సీ తన డ్రైవర్ అయినటువంటి దళితుడిని చంపితే ఆ కుటుంబాన్ని ఈ రోజు వరకు పరామర్శించలేదు. ఒక దళితుడిని శిరోముండనం చేస్తే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఒక దళిత ఎంపీ, వైసీపీ ఎంపీ చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఏ సందర్భంలో కూడా ఇతని యొక్క దుర్మార్గానికి, ఇతని ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు పనులకి డాక్టర్ సుధాకర్, డాక్టర్ చెన్నై లాంటి వాళ్ళు చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఒక జడ్జి జైలు పాలైపోతే ఆ జడ్జిని ఓదార్చలేదు. హింస పెట్టారు, దొంగ కేసులు పెట్టారు. పూర్తిగా దళిత వ్యతిరేకిగా 5 సంవత్సరాలు దళితులపై 58,951 కేసులు, అత్యాచారాలు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో. 5 ఏళ్లలో జగన్ రెడ్డి పరిపాలనలో 58,951 అత్యాచారాలు దళితుల మీద జరిగాయి. 200 మంది దళితులు ప్రాణాలు కోల్పోయారు, హతులయ్యారు వైసీపీ మూకల దాడిలో. అటువంటి దళిత జాతిని నువ్వు ఈవేళ ఇంకా కించపరుస్తూ ఆ దళిత యువకుడిని కిడ్నాప్ చేసినటువంటి నీ పార్టీ ఒక మాజీ నాయకుడు జైలుకి వెళ్తే నువ్వు హుటాహుటి బెంగళూరు నుంచి జైలుకు వచ్చి అతను ఓదార్చి బయటకు వచ్చి నువ్వేం మాట్లాడుకున్నావు? సెన్స్ ఉందా? నీకు బుద్ధి ఉందా? నగర రాజకీయం చేస్తావా? నగర రాజకీయంతో రాష్ట్రాన్ని ఇంకా నాశనం చేయాలనుకుంటున్నావా? రాష్ట్రం ఏమన్నా నీ బాబు జాగీరా, నీ తాత జాగీరా? నువ్వు చెప్పినట్టు ఎప్పుడు నీ చేతుల్లో, నీ గుప్పుట్లో రాష్ట్రం ఉంటుందా? అసలు నీ పార్టీ ఈవేళ 11 సీట్లు పడిపోయి నీకు ప్రతిపక్ష హోదా దక్కకుండా నిన్ను కోర్టుకి ఎక్కేలాగా చేసింది ప్రజాస్వామ్యం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే. నీ నియంతృత్వానికి, నీ అరాచకాలకి పాత్ర వేసింది. అందుకే చెప్తున్నాం, ఈ పార్టీ యొక్క అవశేషాలు ఈ రాష్ట్రంలో మిగలకుండా చేయమని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. ఇటువంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదు. డబ్బాడు పాలలో బొట్టుడు కిరోసిన్ పోతే ఆ పాలన్నీ ఏ విధంగా పాడైపోతాయో, ఇటువంటి వ్యక్తి రోడ్డెక్కి మాట్లాడితే ఇదే భాష మాట్లాడతాడు, ఇదే అరాచకం మాట్లాడతాడు, ఇదే అప్రజాస్వామిక విధానాలతో ప్రజల్ని, తన కార్యకర్తల్ని రెచ్చగొట్టాలని చూస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళావా నువ్వు? గాంధీ మహాత్ముడి దగ్గరికి వెళ్ళావా? స్వాతంత్ర సమరయోధుడి దగ్గరికి వెళ్ళావా? దేశభక్తుడి దగ్గరికి వెళ్ళావా? ఏంటి వంశీ చరిత్ర? ఏంటి గతంలో? ఎక్కడ బతికాడు? ఎవరి దగ్గర బతికాడు? అతని వేళ ఒక ప్రజాప్రతినిధిగా మారడానికి అతని మూలాలేంటి? ఒక సామాన్య టీచర్ కొడుకు అతను. ఇవాళ కోట్లకు ఎలాగ పాటగలెత్తాడు. ఎన్ని నేరారోపణలు అతని మీద ఉన్నాయి. రైట్ ఆనంద్ సాగర్ గారు. రైట్ కోటేశ్వర గారు, మీరు చెప్పండి. అయితే అధికారంలో ఎవరున్నా సరే ఇలా అధికారులను టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అధికారులని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. అది నేను చెప్పాను. మన బీజేపీ మిత్రుడేదో ఉద్రేకంలో ఉండి నేను అన్న మాటల్ని ఆయన సరిగ్గా అర్థం చేసుకున్నట్లేదు. కొంచెం ఉద్రేకం తగ్గించుకుంటే అర్థం అవుతుందనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా వ్యవహరించారో ఆయన మీద పల్లెత్తు మాట్లాడినటువంటి సందర్భం లేదు అనేది కొంచెం గుర్తు చేయదలుచుకున్నాను. తెలుగుదేశం పార్టీ తోటి సర్దుబాటు చేసుకున్న తర్వాత వాయిస్ పెంచారు తప్ప అంతకు ముందు 2 ముఠాలుగా పడి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఒక ముఠ, వ్యతిరేకంగా ఒక ముఠ ఉన్నటువంటి బహిరంగమైనటువంటి రైతు. సరే, దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇక్కడ నేనేమంటున్నానంటే వంశీ నేరం చేశాడా లేదా అనేటువంటి సరే కోర్టులు తేలుస్తాయి.
కానీ మన ఆనంద్ సాగర్ గారికి తెలుసు, వాళ్ళ జిల్లాలో దేశవ్యాప్తంగా ఆకర్షించినటువంటి శిరోముండనం కేసు, ఆయన తోట త్రిమూర్తులు అనేటువంటి పెద్ద మనిషి మొదట ఇండిపెండెంట్ గానో లేకపోతే ఇంకో విధంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరాడు ఎమ్మెల్యే. ఆయన మీద ఉన్నటువంటి కేసును తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కేసును నిలిపివేసినటువంటి చరిత్ర కూడా ఆనంద్ సాగర్ గారికి లేదా రాష్ట్ర ప్రజలకి తెలియని విషయం కాదు సార్. అది కాదండి, మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సీతానగరంలో మళ్ళీ ఒక నేను దాన్ని కాదంటలేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన లేకపోతే ఆయన కాలంలో సాగించినటువంటి దౌర్జన్యకాండ లేదా అనుసరించినటువంటి అప్రజాస్వామిక పద్ధతులు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినటువంటి తీరు, లేదా అసెంబ్లీలో భువనేశ్వర్ గారి గురించి చేసినటువంటి మాటలు, వాటన్నింటి మీద నేను స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ చేసినటువంటిది తప్పు అని నిర్బంధంగా గడిచినటువంటి అన్ని చర్చల్లో కూడా నేను చెప్పాను. దాని గురించి నేను మళ్ళా రుజువు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేనేమంటున్నానంటే దళితుల పట్ల ఎవరు అధికారంలో ఉన్నా గానీ ఇటువంటి దారుణాలు జరుగుతున్నాయి. తెలుగుదేశం చరిత్ర కూడా దానికి తక్కువ ఏమీ కాదు. తెలుగుదేశం పార్టీ ప్రారంభంలోనే పాదిరి కుప్పంలో జరిగినటువంటి ఉదంతాలు, నేను ఆ రోజు జర్నలిస్ట్ గా స్వయంగా పాదిరి కుప్పం వెళ్లి వచ్చాను. అందుకని తెలుగుదేశంలో అయినా లేదా వైసీపీలో అయినా కాంగ్రెస్ లో అయినా గానీ ఈ అగ్రవర్ణ దురహంకారం అనేటువంటిది ఇప్పటికీ ఉన్నది, అది కొనసాగుతూనే ఉన్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. కానీ సార్ ఇప్పుడు ఒక మాట దయచేసి ప్లీజ్ ఒక్క మాట చెప్పండి. తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు పరిపాలించినప్పుడు 10,000 పైచీలకు అత్యాచారాలు దళిత జాతి మీద జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో 58,951 అత్యాచారాలు జరిగినాయి. అంటే దళితుల్ని ఎవరు హయాంలో సుఖంగా ఉన్నారో మీరు చెప్పండి సార్. నేను తక్కువ ఎక్కువ సమస్య కాదు. ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం దళితులకి తెలుగుదేశం పాలనలో రక్షణ ఉంది. ఇప్పుడు మీరు మళ్ళా తిరిగి అధికారానికి వచ్చారు. మన పవన్ కళ్యాణ్ గారే చెప్పారు కదా, ఆయనకి సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చారు మిస్సింగ్ కేసులు లేకపోతే ఇటువంటివన్నీ. వాటన్నింటి మీద ఎందుకని ఇప్పుడు మాట్లాడట్లేదు? విచారణ ఎందుకు చెప్పరు? దళితుల మీద ఎప్పుడైనా ఇప్పుడు తోట త్రిమూర్తుల కేసు ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయనకి శిక్ష పడింది, ఎన్ని సంవత్సరాల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది? అనేక కేసులు చూస్తున్నాం. ఎందుకని అలా కదా, నా వేళ తోట త్రిమూర్తుల్ని అరెస్ట్ చేసింది ప్రభుత్వం. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సీతానగరం పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి దళితుడికి గుండు చేయించారు వైసీపీ నాయకులు. ఆ ఎమ్మెల్యే రాజానగరం ఎమ్మెల్యే. నేను కాదంటలేదు. ఒకవేళ మీరు తోట త్రిమూర్తుల్ని ఆ విధంగా మీరు అరెస్ట్ చేసినా ఏం చేసినా ఆ రోజు తెలుగుదేశం పార్టీ లేదా ప్రభుత్వం సమర్థించింది అనేటువంటిది బహిరంగ రహస్యం. 90 రోజులు జైల్లో ఉన్నాడు సార్ అతను. కానీ ఆ కేసు అలాంటిది 90 రోజులు జైల్లో ఉండొచ్చు. కానీ అతను మరి సీతానగరం శిరోమండలంలో జరగలేదు కదా సార్, పోలీస్ స్టేషన్ లోనే కదా విమర్శిస్తా ఉంది. అందుకనే కదా విమర్శిస్తా ఉంది. నేనే సమర్థించట్లేదు, సీతానగరం కేసును సమర్థించట్లేదు, లేదా తోట త్రిమూర్తులను సమర్థించడం లేదు. నేనేమంటున్నానంటే అటువంటి ధోరణులు అన్ని పార్టీల్లో అగ్రకుల దురహంకార ధోరణులు ఉన్నాయి. అవి అప్పుడప్పుడు అవకాశం వచ్చినప్పుడు బయటపడుతున్నాయి అని నేను చెప్పదలుచుకున్నా. నేనేం సమర్థించట్లేదు. ఇప్పుడు వంశీ విషయంలో కూడా నేను సమర్థించట్లేదు. నేను ముందే చెప్పాను, వంశీ భాష అట్లా మాట్లాడినప్పుడు ఆనందించినటువంటి ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి ఈ విధమైనటువంటి భాష మాట్లాడటం ఒక లెక్క అని నేను చేసినటువంటి కంపారిజన్ ని బీజేపీ మిత్రుడు అపార్థం చేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజు అందుకని నేనేమంటున్నానంటే ఈ కేసులన్నీ కూడా డెఫినెట్ గా ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు గతంలో జరిగినటువంటి అత్యాచార కేసులు కావచ్చు, అఘాయిత్యాల కేసులు కావచ్చు, వాటన్నిటిని తిరిగి తోడండి. రాజకీయ పరమైనటువంటి కేసులు తోడితే అది వివక్ష లేకపోతే కక్ష సాధింపు అనేటువంటి విమర్శలు వస్తాయి. కానీ దళితులు గిరిజనుల మీద జరిగినటువంటి కేసులను తిరగదొడితే మీ ప్రభుత్వానికి అప్రిసియేషన్ వస్తుంది. ప్రజాస్వామికవాదులు లేదా అటువంటి వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకని దాని గురించి ఇంతవరకు మీ వైపు నుంచి చొరవలేదు, ప్రభుత్వం వైపు నుంచి లేదా తెలుగుదేశం పార్టీ వైపు నుంచి అనేది నా ప్రశ్న. రైట్.
అయితే భరత్ యాదవ్ గారు మీరు చెప్పండి. అయితే గతంలో వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, అలాగే కొడాలి నాని వీళ్ళంతా సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడితే ఖండించలేదు, పైగా సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారు అని కొంత విమర్శ. అందువల్లనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి దారి తీసిందంటారా వైసీపీకి? ఇది ప్రతిఫలం అనుకోవచ్చా? పెద్దలు ఇప్పుడు కోటేశ్వరరావు గారు భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి బాగా సపోర్ట్ చేసింది, ఆ రోజు విమర్శలు చేయలేదు, ఆ రోజు ఏం పట్టించుకోలేదు అన్నారు. ఒక ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి గౌరవించారు, నిధులు విధులు అన్ని చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మీద ఇసుక విషయంలో కావచ్చు, గ్రావెల్ విషయంలో కావచ్చు, వారు దోచుకున్నటువంటి అన్ని విషయాల మీద మాట్లాడారు. పురంధరేశ్వర గారు మాట్లాడారు, లిక్కర్ మీద మాట్లాడారు. ఇవన్నీ చాలా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. అదేవిధంగా నెల్లూరులో అనేక ఉద్యమాలు చేసాం. దాదాపు నా మీద ఒక 15 కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మేము వాళ్ళు ఖండించకపోతే మేము ఎందుకు కేసులు పెట్టించుకుంటాం, ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా నేనేమంటున్నా అంటే, నాకెందుకు బాధ వేసిందంటే, మీలాంటి పెద్దలు కూడా ఈ విధమైనటువంటి భాష మాట్లాడి, ఈ విధమైనటువంటి నరహంతకులు, నేను ఒకే పదం అన్నాడు, నరహంతకులు అండి వీళ్ళందరూ. ఇంత మందిని తెలియకుండా మర్డర్ చేయించారు, తెలిసి మర్డర్ చేయించారు, మనందరికి కూడా తెలుసు. తెలుగుదేశం కార్యాలయం మీదకి పోయి దాడి చేస్తారండి, ఎంత దుర్మార్గం. ఒకసారి మనం ఆలోచించాలిగా. ఇళ్ల మీదకి దాడి చేస్తారండి, సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తారండి. భారతీయ జనతా పార్టీ సత్యకుమార్ యాదవ్ ఆ రోజు ఆ యొక్క అమరావతికి వెళ్తుంటే ఆయన మీద దాడి చేశారండి. ఇవన్నీ మీరు మర్చిపోతే ఎలా అండి? ఆవేశం అంటే బాధ కదండి. తప్పుని చేసిన వాడిని ఎవరినైనా సరే ఖండించాలి. కూటమి ప్రభుత్వంలో ఈ రోజు మీ పెద్దలు మీ అందరు కూడా తెలియజేస్తున్నా, ఎక్కడా కూడా ఈళ్లు కొట్టి ఈళ్ల మీదే కేసు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ వైసీపీలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు వాళ్లే కొట్టి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్లు అన్ని కట్టిన కేసులు చాలా ఉన్నాయండి. ఇవి మీరు మర్చిపోయారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష ఎలా మాట్లాడాడో, ఎవరిని భయపెట్టాలని, రాష్ట్ర ప్రజలను భయపెట్టాలనే, పోలీసును భయపెట్టాలనే, అనేక మంది అధికారులను వాళ్ళ భయపెట్టాలనే, లేకపోతే పొలిటికల్ గా అనేక పార్టీలను వాళ్ళందరినీ భయపెట్టాలనే, లేకపోతే ముఖ్యమంత్రిని భయపెట్టాలనే, ఏ విధంగా ఆయన ఆలోచన చేశారు ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో ఉంచకూడదండి. నేనేదో ఎమ్మడే వచ్చేస్తాను, మీ ఎంత చూస్తాను, నువ్వే నా ఇంకొక సిఐ 1.5 సంవత్సరం ఉంది నాకు ట్రాన్స్ఫర్ అయిపోతే ఆయన కూడా అంటే తీసుకొచ్చి ఆయన్ని కూడా గుడ్డలిప్పించి రోడ్డు మీద నిలబెడతా. అంటే గుడ్డలిప్పించి ఏం చేయాలని, ఏం చూడాలని? ఆయన్ని గుడ్డలిప్పిస్తాడు, గుడ్డలిప్పించి వాళ్ళని ఏం చూడాలనుకుంటున్నాడు? వాళ్ళలో ఉండే అందాలన్నీ చూడాలనుకుంటున్నాడు ఆయన. అంటే ఆ భాషని చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల ఏదైతే వంశీ ఇప్పుడే చెప్పారు అనంతసాగర్ గారు, ఆయన ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా రౌడీయిజం చేశాడు, ఏ విధంగా అధికారులు బ్లాక్ మెయిల్ చేశారు, అదే విజయవాడ సిటీలో ఏ విధంగా వంశీ గారు బ్లాక్ మెయిల్ చేశారు. అదే విధంగా కొడాలి నాని నిన్న మాట్లాడాడు, ఆయన ఇప్పుడు నా ఉద్యోగం పోయింది, నేనేం చేయలేను కదా. అంటే నీకు ఉద్యోగం పోయిందాక నీకు తెలియదా? అంటే నీ మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి పోయిందాక ప్రజలు తెలియదు, అధికారులు తెలియదు, మనుషులు ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి తెలియదా? అదేవిధంగా అంబటి రాంబాబు, అదేవిధంగా రోజా గారు ఏ విధంగా మాట్లాడతారండి? లోకేష్ గారిని ఎంత అసభ్యకరంగా మాట్లాడారు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అతన్ని ఏ విధంగా బూతులు మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీ మీద ఎంత బూతులు మాట్లాడారు. నిజంగా చెప్తున్నా, ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ రోజు సహనాన్ని పాటించి ఈ రోజు చాలా మందిని వేరి జైలుకు పంపించాల్సిన పరిస్థితి అండి. చాలా మంది పోలీసు వ్యవస్థను ఉపయోగించి ప్రజల మీద అనేక కేసులు కట్టారండి, అనేక రేపులు జరిగాయండి, అత్యాచారాలు జరిగాయండి. చాలా దుర్మార్గమైనటువంటి అలజడి చేస్తే 11 సీట్లు ఇచ్చారండి. 11 సీట్లు ఇచ్చినాక బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఏం ఆలోచిస్తారు? కొంత టైం ఇద్దాం, ఆ ప్రభుత్వానికి టైం, ఒక 2 సంవత్సరాల టైం ఇద్దాం, ఏం చేస్తారు చూద్దాం ఆలోచించబల్లా. గవర్నమెంట్ లోకి వచ్చినటువంటి 1 month స్టార్ట్ చేశారండి. ఏం చేశారండి? అరాచకం ఏం చేశారు? ఏమైనా ఇసుక ఏమైనా దోశారా? గ్రావెల్ ఏమైనా దోశారా? కొండలు ఏమైనా కొట్టుకున్నారా? మీరే కదా అన్ని చేశారు. 100 కోట్లు ఎలా సంపాదించారండి మీ కార్యకర్తలు? ఈ రోజు మీరు వస్తే మేము మీకు చూపిస్తా, అనేక కొండలు, మేము చూసే కొండలు ఏం కనిపించలేదండి, అనేక చెరువులు తవ్వేశారండి. ఇలాంటి పరిస్థితి అండి.
ఈ రోజు మేము పోలీస్ స్టేషన్ పోతే ఎవరు పోయినా సరే, అధికార పార్టీ నాయకులు పోయినా న్యాయమైనటువంటి, మేము కూడా న్యాయంగా అడుగుతున్నాం, న్యాయమైన పద్ధతిలో పనిచేయమంటున్నాం అధికారులని. మేము ఎక్కడ ఆంక్షలు పెట్టాలా, మీరు ఇంతే చేయాలా, మీరు వాళ్ళ మీద మర్డర్ కేసు కట్టాలి, ఇట్లా మేము ఎక్కడ మాట్లాడింది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలోనే ఉంచకూడదండి. తండ్రి మీదకే పోయాడండి జగన్మోహన్ రెడ్డి. రైట్. ఆనంద్ సాగర్ గారు, మీరు చెప్పండి. నిన్న మంత్రి కొల్లు రవీంద్ర జీతో మాట్లాడుతూ తప్పు ఎవరిని చేసినా వదిలిపెట్టేది లేదంటున్నారు. అంటే ఇంకా ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారు? చూడండి మేడం, ఇప్పటికే 8 నెలలు వృధాగా గడిచిపోయినాయి. అంటే పరిపాలన మీద దృష్టి పెట్టడం కూటమి ప్రభుత్వం చేసిన తప్పు అంటారా? అలాగే పెద్దరికంగా హోందాగా పరిపాలించడం కూటమి ప్రభుత్వం తప్పిదం అంటామా? ఆలస్యం అమృతం విషయం. కానీ ఎవరైతే గతంలో ప్రజాప్రతినిధులుగా ఉండి చట్టసభల్లో డిఎన్ఏల గురించి, పుట్టుకల గురించి, నీ పేరు చివర ఏం పెట్టుకుంటావు, రెడ్డి పెట్టుకుంటావా, నాయుడు పెట్టుకుంటావా అనే ఇటువంటి భాష మాట్లాడి ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు యొక్క శీలాన్ని శంకిస్తూ ఆ సభల్లో మాట్లాడినటువంటి వ్యక్తుల్ని ఎంతకాలం ఉపేక్షించడం కూడా ప్రభుత్వం చేసినటువంటి తప్పుదంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, కూటమి కార్యకర్తలుగా బాధపడతాం. ఇప్పటికైనా ఇటువంటి చీడ పురుగుల్ని ఏరి పారేయకపోతే ఇటువంటి నగ్న రాజకీయాలే చేస్తారు. ఆడెవడో అన్నారు, ఆడు 20 పేజీలు రాసిస్తే అది చదువుతాడు. అక్కడ ఓ పిల్ల వస్తే ఆ పిల్లతోటి ఒక సీన్ క్రియేట్ చేస్తారు. నిన్ననే ఐపాక్ దిగిందంట ఒప్పందం కుదుర్చుకుని. వాళ్ళు ఏదో ఒక సీన్ చెప్తారు, ఈయన నటిస్తాడు, అతను డైలాగులు రాస్తారు, ఈయన రాస్తాడు. ఏ రాష్ట్రం సమస్యల గురించి ఒక్క మాట మాట్లాడే అవకాశం ఉందండి? ఇతను మాట్లాడా? ముఖ్యమంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా, హోందాగా, ఒక శాసనసభ్యుడిగా హోందాగా ఒక్క మాట మాట్లాడా? ఇదే అండి ప్రజాస్వామ్యం బ్యూటీ అంటే, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ఇదా? నేను నాలాంటి చిన్న చితక కార్యకర్త కూడా ఇంత దారుణంగా మాట్లాడమే? దీన్ని అన్ని పార్టీలు దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత లేదండి. రాష్ట్రంలో గతంలాగా నైతిక విలువలు తేవాల్సినటువంటి అవసరం లేదా? కాకతీయుల, శాతవాహనుల, నాయక రాజుల, రెడ్డి రాజుల అకలంక పరిపాలనతో నాగరికత నేర్పిన జాతి మనది. ఈ జాతిలో చీడ పురుగులు, కొండపైన అమ్మవారు, కొండ కింద కమ్మవారు అనే చక్కటి మాటను హేళన చేస్తూ ఈ కొడాలి నాని, వంశీ మాట్లాడినటువంటి భాష, బుద్ధిజాన్ని పుణుకుపుచ్చుకున్నటువంటి కమ్మ జాతి ఔన్నత్యాన్ని ఏ విధంగా వీళ్ళు తొంగలు తొక్కుతున్నారండి ఇద్దరు వ్యక్తులు? ఏమిటిది ఈ భాష? ఈ భాషను తరిమి కొట్టాల్సినటువంటి ఉద్యమం రావాల్సిన పరిస్థితి లేదా? ప్రభుత్వం కళ్ళు తెరచాల్సినటువంటి సమయం కాదా ఇది? వీళ్ళని ఇంకా క్షమించాలా, ఉపేక్షించాలా, జైలుకు పంపకూడదా? దళితులను కిడ్నాప్ చేస్తే, కేసు తారుమారు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే, భయపెడితే మనం ప్రభుత్వం స్పందించకూడదా? అరెస్ట్ చేయకూడదా? ఏ మహాత్ముడు అయినా, పతిత పావనుడా? ఏమిటండి? రైట్. ఎప్పటికి మన రాష్ట్రం మళ్ళీ బాగుపడుతుందంట? ఇతర రాష్ట్రాల్లాగా మన రాష్ట్రం ఎప్పటికుంటుంది? రైట్. ఎన్నాళ్ళు అరాచకం? నువ్వు ప్రభుత్వంలో ఉండి అరాచకం చేస్తావు, ప్రతిపక్షంలో ఉండి అరాచకం చేస్తావు, నగర రాజకీయం చేస్తానంటావు, పోలీసులు గుడ్డలోడు తీసి తన్నుతానంటావు. నిన్ను ఊడదీసి తన్నారు కదా మొన్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా. ఇంకేం ఊడదీయాలి నీకు? పళ్ళు నీ కోరలు పీకేసిన బోసుపులివి నువ్వు. రైట్. నువ్వేదో చొంగ గారిస్తే, సొల్లు గారిస్తే భయపడేవాడు ఎవడో లేడు ఇక్కడ. కాపాడుతారు జగన్మోహన్ రెడ్డి. ఒళ్ళు దగ్గరెట్టుకుని మాట్లాడు. ఇది ప్రజాస్వామ్యం. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. రైట్. కోటేశ్వరరావు గారు, మీరు చెప్పండి. ఏపీలో ఈ వైసీపీ, టీడీపీ ఈ ఏపీ అభివృద్ధిని పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నాయని కొందరు వాదన, మీరేమంటారు? డెఫినెట్ గా ఆ కోణం లేదని ఎవరు చెప్పలేదు. ఎందుకంటే గడిచినటువంటి 8 నెలల్లో వైసీపీ అధినేత స్పందన గాని, లేదా ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్నటువంటి దాని గాని డెఫినెట్ గా ఉంది. అందులో రాజకీయ కోణం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత రాజకీయమే చేస్తారు. నేనేమంటున్నానంటే, తెలుగుదేశం కూటమికి గతంలో జరిగినటువంటి ఏవి పునరావృతం కానివ్వకండి. పునరావృతం అయ్యేట్లయితే మీరే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందుకని చట్టం ప్రకారం ఏదైనా వ్యవహరించండి, కానీ జనం దృష్టిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటి అభిప్రాయానికి ఏమాత్రం తావిచ్చినా గానీ అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి కూడా మంచిది కాదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. దాన్ని ఎట్లా పాటిస్తారు, ఏం చేస్తారు అనేటువంటిది
పార్టీ పెద్దలు లేదా ప్రభుత్వ పెద్దలు చూసుకుంటారు. కానీ అటువంటి ధోరణులు కొన్ని స్థానికంగా జరుగుతున్నటువంటి పరిణామాలు, కొన్ని విషయాల్లో అటువంటి ధోరణులు మాత్రం వ్యక్తం అవుతున్నాయి. వాటిని అదుపులో ఉంచుకోకపోయేట్లయితే రాజకీయంగా దెబ్బతింటారు. ఎందుకు అంటే ఆర్థికంగా రాష్ట్రం దివాళా స్థితిలో ఉన్నది. దానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణమైనప్పటికీ గడిచినటువంటి 8 నెలల్లో అదేమి పెద్దగా మెరుగుపడిందేమీ లేదు. రాబోయే రోజుల్లో కూడా మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా కనపట్టలేదు. అందుకని ఆర్థికంగా దెబ్బతిని లేదా సూపర్ 6 వాటన్నింటినీ కనుక అమలు జరపడంలో ఆలస్యం కోటేశ్వరరావు గారు అంటే ఇలాంటి విషయాలు ఫోర్ ఫ్రంట్ కు వస్తాయి అనేది నేను చెప్పదలుచుకున్నాను. కోటేశ్వరరావు గారు, ఇలాంటి పరిణామాల వల్ల నాయకులు అసలు ఇక ముందైనా కొంచెం జాగ్రత్తగా మాట్లాడే అవకాశం ఉందంటారా? అంటే రేపు ప్రభుత్వం మారొచ్చు, మనం అధికారంలో ఉండకపోవచ్చు, ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారొచ్చు, ఇలా ఎప్పటికైనా ఇబ్బంది. నాయకుడైనా సంస్కారయుతంగా ఉండాలి. అవసరమైతే XXX ఏదో ఉంది కదా, దాన్ని రుద్దుకోవాలని నేను చెప్పడం తప్ప ఈ నాయకుల్ని, ఈ భాషని సంస్కరించగలం అనేటువంటి ఆశ గాని లేకపోతే అలాంటి పరిస్థితులు గాని ఇవాళ లేవు. రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దిగజారుడు భాష వచ్చినా గానీ అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే మళ్ళీ తర్వాత వచ్చే ప్రభుత్వం మారొచ్చు, మన ప్రభుత్వం ఉండకపోవచ్చు, అప్పుడు మళ్ళీ ఇలాంటి అరెస్టులే చేయొచ్చు అని ఇలాంటి ఒక భయం అయితే ఉంటుందంటారా? అరెస్టుల గురించి నేను అనుకోవడం, అరెస్టుల గురించి ఎవరు భయపడుతున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఎన్ని అరెస్టులు జరిగితే అంతగా జనం ముందు సానుభూతి పొందాలనేటువంటి ఒక ధోరణి ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తా ఉంది. అందుకని ఇది భాషకు సంబంధించి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. తెలుగుదేశంలో పార్టీలో కూడా ఇప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడి గారి భాష ఎట్లా ఉంటుందో కూడా మనం గతంలో చూసాము. ఆయన ఇప్పుడు స్పీకర్ కనుక ఆయన మాట్లాడలేదు తప్ప. అందుకని ఎవరైనా సరే సంస్కారవంతమైనటువంటి భాషను ఉపయోగించాలి. ఎన్ని విమర్శలైనా చేయండి, ఎన్ని ఆరోపణలైనా చేయండి, అదేమి తప్పని నేను అన్నాను. దానికి సమాధానం చెప్పుకోవచ్చు. కానీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని, ప్రైవేట్ జీవితాలు గడుపుతున్నటువంటి మహిళల్ని, లేకపోతే ఇటువంటి వాళ్ళని తీసుకురావడం అనేటువంటిది ఏమాత్రం సమర్థనీయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అలాంటి తప్పు చేశారు అనేది మాత్రం నేను మరోసారి చెప్పదలుచుకున్నా. భవిష్యత్తులో అలాంటిది ఈ కూటమి ప్రభుత్వం వైపు నుంచి కూడా పునరావృతం కాకుండా చూసుకోవడం అవసరమని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్ అండి. ఫైనల్ గా భరత్ యాదవ్ గారు మీరు చెప్పండి. ఫైనల్ గా విషయం అండి, ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రోజు రాష్ట్రం దూసుకుపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ దివాలా తీసి అప్పులు చేసి గాలికి వదిలేస్తే దాన్ని గాడిలో పెట్టేదానికి అనేకమైనటువంటి విధానాలు అవలంబిస్తూ అనేకమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, సత్యకుమార్ యాదవ్ కావచ్చు, ఉన్నటువంటి మా ఒక పురంధరేశ్వర గారు కావచ్చు, ఉన్నటువంటి భారతీయ అందరూ కూడా కూటమి ప్రభుత్వం అంతా కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, అభివృద్ధి చేయాలి అనే దిశగా ఈ రోజు పనిచేస్తోంది. మనం చూసాం లేటెస్ట్ గా అనేకమైన సంఘటనలు. సెంట్రల్ నుంచి ఎంత ఫండ్ లక్షల్లో వచ్చిందండి. సెంట్రల్ నుంచి స్టీల్ ప్లాంట్, ఆ రోజు స్టీల్ ప్లాంట్ తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కేంద్రం మీద ఆ రోజు నెపం నెట్టేశారు. ఈ రోజు స్టీల్ ప్లాంట్ కూడా దాదాపు 11,000 కోట్ల పైన ఈ రోజు కేటాయించడం జరిగింది. అదేవిధంగా రైల్వే లైన్లు, అదేవిధంగా అమరావతికి, అదేవిధంగా అనేకమైనటువంటి నిధులు ఈ రోజు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి చేసి చూపిస్తుంది. సూపర్ 6 కూడా ఏదైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్లీ తప్పనిసరిగా అమలుపరుస్తారు. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు లెక్కల విషయంలో కూడా ఏ విధంగా జరుగుతుందో మనం అంతకుముందు లెక్కలు లేవు, డబ్బులు తీసుకోవడం తప్ప లెక్కలు లేవు, ఏమి లేవు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అందువల్ల ఏంటంటే నేనేమంటున్నా అంటే ఈ రోజు ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎక్కడ ఎవరిని బూతులు తిట్టడంలే. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎంత అవమానపరంగా మాట్లాడారండి. ఆ యొక్క ఎంపీ మాట్లాడుతుంటే ఈయన ఆనందంగా నవ్వుకోవటం, వాళ్ళ ఇంట్లో పిల్లలను కూడా మాట్లాడటం, ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఈ రోజు అలాంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందేనండి. శిక్షలో ఎక్కడా లేదు. కానీ కామన్ పబ్లిక్ మీద ఎవరి మీద దాడి చేయట్లే.
ఎవరైతే ఆ రోజు విర్రవీగారో, ఆ రోజు ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా కేసులు పెట్టారో, ఏ విధంగా అత్యాచారాలు చేశారో వాళ్ళని శిక్షిస్తుంది. అలాంటి చీడ పురుగులు ఈ రాష్ట్రంలో ఉండకూడదు. దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి కళ్ళకంటుండే వచ్చే ప్రసక్తే లేదండి. ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అన్నాడు, ఛాన్స్ అవకాశం లేదు. ఆనంద్ సాగర్ గారు ఫైనల్ గా చెప్పండి 1 minute. మేడం, ఇప్పుడు రాజకీయం అంటే కక్ష సాధింపు కాదు. రాజకీయం అంటే ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. ప్రభుత్వం ఒక లక్ష్యం కోసం పనిచేయాలి. ఆ లక్ష్యం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రాష్ట్రానికి ఒక తుది మెరుగులు దిద్దాలని, ఒక రూపురేఖలు ఏర్పరచాలని, ఒక రాజధాని, ఒక పోలవరం, ఒక అభివృద్ధి, ఒక ఆదాయం, ఒక నిధులు, విధులు, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక బ్యూటీని రాష్ట్రానికి తీసుకురావడం కోసం, రాజ్యాంగబద్ధమైనటువంటి అందం కోసం పరితపిస్తుంది కూటమి ప్రభుత్వం. ఈయనేమో నగ్న రాజకీయం చేస్తాను, గుడ్డలు ఇప్పేస్తాను అని విలువలు లేకుండా చాలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు, విశృంఖలంగా మాట్లాడుతున్నాడు. ఇటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో అవశేషాలు లేకుండా చేయాల్సిన బాధ్యత కూటమికి ఉందని నేను కోరుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. డిబేట్ లో పాల్గొన్నందుకు కోటేశ్వరరావు గారు.